నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 27వ తేదీన జరగబోయే కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి, డీఆర్ఓ కాజావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైందని తెలిపారు. జరగబోయే ఎన్నికలకు 416 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవసరాన్ని బట్టి మరో 67 పోలింగ్ స్టేషన్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మోడల్ ఆఫ్ కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా 23 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకి ఎగ్జిస్టింగ్ 416 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ నమోదు కార్యక్రమంలో ఎక్కడైతే ఓటర్ సంఖ్య బాగా పెరిగింది, దానివల్ల పోలింగ్ స్టేషన్స్లో ఎక్స్ట్రా వచ్చిందో అట్లాంటి కేసెస్లో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ 67 పోలింగ్ స్టేషన్స్ కొత్తగా ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎలక్షన్ కమిషన్ వారు ఆమోదించాక ఇవి కూడా అమల్లోకి వస్తుంది. అప్పుడైతే టోటల్ పోలింగ్ స్టేషన్స్ 483 పోలింగ్ స్టేషన్స్ మనకు ఉండే అవకాశం ఉంది. మనకి ఈ ఎలక్షన్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వర్తిస్తుంది. సో స్పెసిఫికలీ గ్రాడ్యుయేట్ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే యాక్టివిటీస్ అనేది కంప్లీట్లీ ఈ మోడల్ కోడ్ ప్రకారము నాట్ పర్మిటెడ్. సో మనం దీన్ని మానిటర్ చేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనము ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. శ్రీనివాసరావుపేటలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎన్నికల పరిశీలకులు కనకాచారి, పొడపాటి తేజస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకాచారి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కూటమి నేతలు ఎలా సహకరిస్తున్నారో అనే అంశంపై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. బీఎల్ఓలు, క్లస్టర్లు, నాయకులు సమర్థవంతంగా పనిచేసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విధానంపై సమావేశం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ప్రతి ఓటర్ను కలిసి మాట్లాడి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పొడపాటి తేజస్వి తెలిపారు. బూత్ లెవెల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా అందరూ పనిచేయాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులుగా నియమించిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలైన స్టాండింగ్ కమిటీ గెలిచామని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 లక్షల పైన మెజార్టీతో ఆలపాటి రాజా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అరాచక పాలన నుంచి బయటపడేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, ఆలహరి, గణపతి శ్రీనివాసరావు, మన్నవ మోహనకృష్ణ, శ్రీరామ్ ప్రసాద్, హనుమంతరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా కూటమి సభ్యులందరూ సమావేశమై ఈ ఎలక్షన్ని ఎలాగ సజావుగా సాగించాలి అనే ఒక దిశానిర్దేశం చేయబోతూ ముఖ్య నాయకులు, అబ్జర్వర్లు అందరూ కలిసి కూడా ఇక్కడ కూర్చుని అందరూ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు అందరూ సమావేశమై ఈ ఒక చర్చ జరుగుతూ ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా 33 నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. కాబట్టి అత్యంత మెజారిటీతో మనకి ఇక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాకి ఆలపాటి రాజా గారు నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవడానికి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా సమాయుత్తమయ్యి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహం చూపించడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఓటు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వారందరినీ బూత్ వద్దకి వచ్చి ఓటేసే విధంగా మనం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు నన్ను గుంటూరు వెస్ట్కి అబ్జర్వర్గా ఈ ఎలక్షన్ ప్రక్రియ కోసం పార్టీ నియమించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం చేసినట్టు అరాచకాలని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఈ యొక్క కూటమి అభ్యర్థులు గెలిపించడం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.
అందులో ఆల్పాటి రాజా గారు సీనియర్ నాయకులు. వారికి ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. శాసనసభ వ్యవహారాలపై అవగాహన ఉంది. తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి సమస్యలపై ఆయన చర్చించి తీరుతారు. వారి సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను శాసన మండలి బరిలో ఉన్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా, కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. ఆ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణరావు అనగా నేను పోటీ చేస్తున్నాను. గత కొన్నేళ్లుగా ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 10వ తారీఖున నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను. ఫిబ్రవరి 10వ తారీఖున గుంటూరు నగరంలో ఉదయం 10 గంటలకి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ జరుగుతుంది. సభ అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగి అక్కడ మనం నామినేషన్ వేయటం జరుగుతుంది. అందువలన ఈ నామినేషన్ యొక్క కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక, కర్షక, అలాగే పెన్షనర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరై ఈ నామినేషన్ ప్రక్రియని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను కార్మిక, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీన్ని నిరసిస్తూ లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకు లబ్ది చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని కేంద్ర కార్మిక సంఘాలు మండిపడ్డాయి. బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిందని సంఘ నేతలు రాధాకృష్ణ, లక్ష్మణ్ విమర్శించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం తగదని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టి కేంద్ర తీరుపై నేతలు మండిపడ్డారు. కార్యక్రమంలో కార్మిక, రైతు సంఘ నేతలు సురేష్, శ్రీనివాసరావు, అజయ్ కుమార్, హనుమంతరావు, నికల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది. కార్మికులు నిర్వహిస్తున్నటువంటి నిరసన సమ్మెలకి 450కి పైగా ఉన్నటువంటి రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా తన మద్దతుని సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ బడ్జెట్లో అందరూ ఆశించారు రైతాంగానికి ఏదో మేలు జరుగుతుందని, పేద ప్రజలకి, మార్జినల్ ఫార్మర్స్కి మేలు జరుగుతుందని, సామాన్య ప్రజానీకానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశించారు. ఏమీ లేకపోగా 10 సంవత్సరాల నుంచి ఎటువంటి బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారో కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిన్న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ అనుకూలమైంది. ఇన్సూరెన్స్ రంగాన్ని విదేశీ పెట్టుబడులకి అప్పచెప్పేస్తున్నారు. కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాల్లో భాగంగా ఈరోజు 4 లేబర్ కోడ్స్ని తీసుకొస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం చేస్తూ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఈరోజు కొత్తగా మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కార్పొరేట్లు పూర్తి స్థాయిలో దాసోహం అన్నట్టు ఈరోజు ఇన్సూరెన్స్ రంగాన్ని కానీ దేశం మొత్తం కూడా ఈరోజు భద్రతలో ఉందంటే ఇన్సూరెన్స్ రంగం పెద్ద ఎత్తున మన ప్రైవేట్ కాకుండా ప్రభుత్వం చేతులు ఉండబట్టి ఈరోజు రక్షణలో ఉన్నాం. దాన్ని ఈరోజు పూర్తి శాతం 100% ఎఫ్డీఎల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు అదానీకి, అంబానీకి అనుకూలమైనటువంటి బడ్జెట్ని ఈరోజు పెట్టడం జరిగింది. తక్షణమే బడ్జెట్లో మనం ఏదైతే అనుకుంటున్నాం ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం కూడా జరిగినటువంటి గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని కూటమి ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు.
జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడారు. సాక్షాత్తు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బుల కట్టలతో నేరుగా కార్పొరేటర్ ఇంటికి వెళ్లి కండువా కప్పారని విమర్శలు చేశారు. కౌన్సిల్లో ఏమాత్రం బలం లేకపోయినా మా కార్పొరేటర్లను భయపెట్టి బెదిరించి డబ్బులతో ప్రలోభపెట్టి కొనుగోలు చేశారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లపై లీగల్గా పోరాటం చేసి వేటు వేస్తామని హెచ్చరించారు. మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయరని, అవిశ్వాస తీర్మానం కాదు, ఏం పెట్టుకున్నా అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత కూడా మా పక్షాన నిలబడిన వారు 33 మంది, ఒక ఇండిపెండెంటు, 32 మంది ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు. ఆ దశలో నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు వేశాం. ఇక బెదిరింపుల పర్వం, కొనుగోలు పర్వం, డబ్బులు ఇస్తామని ఫోన్లు చేయటం చేశారు. కొంతమందికి డైరెక్ట్గానే డబ్బులు ఇచ్చి వారి మెడల్లో కండవాలు వేశారు. ఈ రోజున గుంటూరు నగరంలో చూసినట్టయితే మరి ఇది అన్ని విధాలు కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. ప్రలోభాలకి మరి లొంగపరుచుకొని చేసిన కార్యక్రమం ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఇది యాక్సెప్ట్ చేసే విధానం కాదు. మరి అందరూ కూడా గమనించాలి. ఎలక్షన్స్ వస్తుంటే ఏమో ఇదేదో ఒక ముఖ్యమంత్రి సీటో లేకపోతే ఇంకోటేదో నిలబెట్టుకోవడానికి జరిగిన ఎలక్షన్స్ కాదు. కేవలం చిన్నదానికి పార్టీ ఈ విధంగా బయటపడటం అనేది ప్రజలంతా గమనిస్తున్నారు. సరిపొడి సుజుకి అధునాతన హంగులతో నూతన యాక్సెస్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఆటోనగర్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో నూతన వెహికల్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో సుజుకి సంస్థ ఎండీ అనిల్, ఈడీ శ్రీనివాస్, ఆర్ఎం సేల్స్ శివరామకృష్ణ, ఏఆర్ఎం బాలకృష్ణ, జీఎం సేల్స్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా 30 వెహికల్స్ కస్టమర్లకు అందిస్తున్నట్లు వారు చెప్పారు. సుజుకీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సుజుకి యొక్క న్యూ యాక్సెస్, న్యూ ఫీచర్స్తో ఆటోనగర్ బ్రాంచ్లో మనం లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు పాత యాక్సెస్ కన్నా కొత్త యాక్సెస్ బెటర్గా ఉంటుంది. సో బెటర్ ఫీచర్స్ ఇచ్చారు. అలాగే మనకి వెహికల్ కూడా చూడటానికి చాలా స్టైలిష్గా ప్లస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రావడం జరిగిందండి. దీనిలో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒక వేరియంట్ వచ్చేప్పటికి బేసిక్ అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేప్పుడు జెడ్డిస్క్ అండ్ టాప్ అండ్ బ్లూటూత్ అనమాట. వెహికల్లో మీకు 2 పాకెట్స్ ఇవ్వడం జరిగింది, పెట్రోల్ ట్యాంక్కి క్యాప్ ఇవ్వడం జరిగింది, అలాగే సీట్ కూడా ఫ్లాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్లూటూత్ వర్షన్ వచ్చేటప్పటికి దీనిలో 5 కలర్స్ వచ్చాయి, 6 కలర్స్ వచ్చాయి. పాత కలర్స్తో పోల్చుకుంటే పాతవి వేరే కలర్స్ ఉన్నాయి. సో టాప్ ఎండ్లో మనం ఇప్పుడు న్యూ కలర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు మేము 30 వెహికల్స్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఎంటైర్ గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం. అలాగే ముందు కూడా మా సుజుకీని బ్రాండ్ని అందరూ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము. కస్టమర్స్కి ఏదైతే కావాలో అది ఇవ్వడానికి సుజుకీ ఎప్పుడు ముందుంటుంది. గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 23వ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీన ప్రారంభమయ్యే ఉత్సవాలు 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 4 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు 9వ తేదీ శ్రీనివాస కళ్యాణం, చండీ హోమం, గరుడ వాహన సేవ, 10వ తేదీ పూర్ణాహుతి, జ్యోతి ప్రజ్వలన గావించనున్నట్లు చెప్పారు. శివస్వామి చేతుల మీదుగా పూర్ణాహుతి జరపనున్నట్లు ఆంజనేయులు తెలిపారు. సమావేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 23వ సంవత్సరం బ్రహ్మోత్సవం 7వ తారీఖు దగ్గర నుంచి 10వ తారీఖు వరకు జరుగును. 7వ తారీఖు సాయంత్రం అంకురార్పణ విసంజీయోగి స్వామిచే, అలాగే 8వ తారీఖు ధ్వజారోహణ, గజవాహన, అలాగే 9వ తేదీ 10 గంటల నుంచి 12 గంటలకి స్వామివారి కళ్యాణం చేస్తూ ఈ సంవత్సరం అన్నమయ్య పాటలతోటి కళ్యాణం చేయటం ఒకటి, 2 కోలాటంతో మరియు భరతనాట్యము. పూర్ణాహుతి వల్ల స్వామీజులు తాకినందువల్ల ఆ యంత్రాలకు శక్తి పెరుగుతుంది, స్వామికి శక్తి పెరిగి తద్వారా స్వామి ఎవరైతే దర్శనం చేసుకుంటారో పత్రం పుష్పం ఫలం తోయం, ఎవరైతే శక్తి కొలది ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని చేయూతనిచ్చి అందరినీ కూడా మన దేవాలయ
కమిటీదారులందరినీ కూడా ఉత్సాహపరిచి అదేవిధంగా గోసేవ చేసుకొని అట్లా విధంగా పూర్ణాహుతిలో పాల్గొని అదేవిధంగా అన్న సంతర్పణలో పాల్గొని అదేవిధంగా కళ్యాణంలో పాల్గొని మహాకుంభమేళ నుంచి వచ్చినటువంటి జలాలు వారి యొక్క శిరస్సుల మీద ఎప్పుడైతే చల్లుతారో వాళ్ళ యొక్క కుటుంబ బాధలు, సంసార బాధలు, ఈతి బాధలు, ఇప్పుడున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలన్నీ కూడా జయప్రదం పొందుతారు, జయం పొందుతారు. శ్యామ్లానగర్లోని శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్లో మిడిల్ సెకండరీ క్యాంపస్లో 50వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. విద్యను ఒక మూస పద్ధతిలో కాకుండా తల్లిదండ్రులు పిల్లల అభిరుచికి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, పాఠశాల సిఏఓ దుర్గా రఘురాం పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు పాలడుగు లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ సుధామాధవి, వైస్ ప్రిన్సిపాల్స్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలకి ఎక్కువ ఫోర్స్ చేయకుండా వాళ్ళకి ఏ సబ్జెక్ట్ పైన ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో అదే వాళ్ళు కూడా ఇచ్చేసి మోటివేట్ చేయాలి. సో పేరెంట్స్, పిల్లలు ఇద్దరికి కూడా ఒక ఫ్రెండ్స్ లాగా ఒక బెటర్ అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు పిల్లలు కెరియర్ కూడా, ఫ్యూచర్ కూడా చాలా బాగుంటాయన్నది నా ఒక పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు కూడా నా పేరెంట్స్ కూడా ఇక్కడ దీనికి కంపల్ చేయట్లేదు. సో ఏదైనా అది యాక్చువల్లీ నేను సివిల్ సర్వీసెస్ కూడా 5th అటెంప్ట్లో క్లియర్ చేశాను. ఈరోజు మనం స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపు 50 మిలియన్ మెట్రిక్ టన్స్ మనం పండిస్తే ఈరోజు 335 మిలియన్ మెట్రిక్ టన్నులు పండిస్తున్నాము. మన దేశంలో జనాభాకి సరిపడా ఆహార పదార్థాలు ఉత్పత్తి చేస్తున్నాము. అంటే శాస్త్రవేత్తలు అంటే జీతాలు తీసుకుని పనిచేస్తారు, పొలిటీషియన్స్ అంటే వాళ్ళు సమాజ సేవ కోసం ముందుకు వస్తారు. కానీ ఈ పరిశోధన ఫలితాలన్నింటినీ కూడా ప్రయత్నం చేయాల్సిన ఎవరు? రైతులు. సో వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళు చాలా మంది రైతులు ముందుకు వచ్చి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.